విదేశీ రాక్షసి. కరణ్ ఇంకా సూరజ్ అనే ఇద్దరు స్నేహితులు ముంబై నగరంలో ఒకే చోట పనిచేస్తున్నారు. వారిద్దరి స్నేహం దృఢంగా ఇంకా చాలా బలంగా ఉంటుంది. ఎప్పటిలాగే ఇద్దరు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటారు. యార్ సూరజ్, చాలా రోజుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. హా యార్, నువ్వు నిజమే చెప్తున్నావు. ఆఫీస్లో పని చేసి చేసి అసలు గుర్తే ఉండదు. మన కోసం సమయం కేటాయించాలి కదా. సరే, ఈ వీకెండ్లో మనం గోవాకి వెళ్దాం. అక్కడ బీచ్లో ఎంజాయ్ చేద్దాం. ఇంకా చాలా చాలా చేద్దాం. హా తప్పకుండా యార్, చాలా సరదాగా ఉంటుంది. వీకెండ్ రావడంతో ఇద్దరు గోవాకు బయలుదేరతారు. అక్కడికి చేరుకొని ఇద్దరు ఒక హోటల్లో దిగుతారు. అప్పుడే కరణ్ ఇలా అంటాడు, పద బ్రో, అన్ని వస్తువులు సెట్ అయ్యాయి. ఇప్పుడు త్వరగా బీచ్కి వెళ్ళడానికి సిద్ధమవ్వు. ఇద్దరు బీచ్కి వెళ్ళడానికి సిద్ధమైపోతారు. ఇంకా అక్కడి నుండి వెళ్తారు. కొద్దిసేపట్లోనే వారిద్దరూ అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఇద్దరు చాలా సంతోషపడతారు. అరే వా బ్రో, ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. ఇంతమంది విదేశీయులా, చాలా బాగుంది. అవును బ్రో, చాలా సరదాగా ఉంది. పద, బోర్ లైఫ్ నుండి బయటికి వచ్చాక చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల దృశ్యాలు చూసిన తర్వాత ఇద్దరికి చాలా సంతోషంగా ఉంటుంది. కాని అప్పుడే సూరజ్ ఒక చూపు ఒక విదేశీ మహిళపై పడుతుంది. తనని చూసిన తర్వాత తను ఆకర్షితుడవుతాడు. అరే వా, ఎంత అందంగా ఉంది తను. నేను తనతో మాట్లాడి తీరుతాను. అరే నీకు పిచ్చా ఏంటి? మళ్ళీ గొడవలవుతాయి. అరే ఏం గొడవ జరగదు యార్, జస్ట్ మాట్లాడతాను అంతే. సూరజ్ కరణ్ మాటలు అస్సలు వినడు. ఇంకా ఆ విదేశీ మహిళను కలవడానికి వెళ్తాడు. కొన్ని నిమిషంలోనే ఆ ఇద్దరు ఒకరితో ఒకరు సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కరణ్ అక్కడి నుండి కొంచెం దూరంలో చూస్తూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత సూరజ్ ఇంకా ఆ విదేశీ మహిళ నిల్చొని ఉంటారు. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే కరణ్ యొక్క దృష్టి ఆ చోటుపై పడుతుంది, ఎక్కడైతే ఆ అమ్మాయి సూరజ్తో పాటు కూర్చుంటుందో. అరే ఇదేంటి? అక్కడి నుండి పొగ ఎందుకు వస్తుంది? ఇలా అనిపిస్తుంది అక్కడ మంట అంటుకున్నట్టు. తన కళ్ళు మోసం చేస్తున్నాయని సూరజ్ కూర్చున్న స్థలాన్ని చూస్తాడు. కానీ తనకి అక్కడ ఏమీ కనిపించదు. ఇది చూసి తను చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా తనలో తను మాట్లాడుకుంటాడు. ఇదెలా జరుగుతుంది? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఒక పని చేస్తాను, వాళ్ళిద్దరి వెనుక వెళ్తాను. ఇలా ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని వెంబడిస్తాడు. అప్పుడు తన చూపు ఆ మహిళ యొక్క పాదాలపై పడుతుంది. అది చూసిన కరణ్కు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అవుతుంది. ఇదేంటి? తన పాదాల మధ్యలో కేవలం ఉంగరంతో ఉన్న ఒక వేలు మాత్రమే కనిపిస్తుంది. ఓ భగవంతుడా, ఇదేంటి? ఖచ్చితంగా తను ఒక రాక్షసి. నేను ఇప్పటికిప్పుడే దీని గురించి సూరజ్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇంతలోనే సూరజ్ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓయ్, నీకు తెలుసా, తను మా ఇద్దరిని రాత్రి పార్టీకి ఇన్వైట్ చేసింది. అరే నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు ఆపదను కోరి తెచ్చుకుంటున్నావు. నీకు తెలుసా తనేంటో? నాకు కేవలం ఇది మాత్రమే తెలుసు, తనే నా కలల రాణి. ఎంత అమాయకురాలు కదా తను. నీకు ఖచ్చితంగా పిచ్చి పట్టేసినట్టుంది. ఒక్కసారి నా మాట విను కదా. నేనైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇకపై నువ్వేమన్నా చెప్పాలనుకున్నది ముంబైకి వెళ్ళాక మాట్లాడుకుందాం. సూరజ్ తన మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు. దాని తర్వాత కరణ్ కూడా హోటల్కి చేరుకుంటాడు. ఇద్దరు కూడా ఆ విదేశీ మహిళ యొక్క ఇన్విటేషన్ని స్వీకరిస్తారు. ఇంకా సిద్ధం కావడం ప్రారంభిస్తారు. ఆ మధ్యలో కరణ్ సూరజ్కు చాలాసార్లు హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను తన మాటల్ని అస్సలు వినే ప్రయత్నం చెయ్యడు. ఒక మంచి స్నేహితుల్లా ఉండాలని తను సూరజ్తో కలిసి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. ఇద్దరు విదేశీ ఉండే హోటల్ లాబీలోకి చేరుకుంటారు. ఇంకా అప్పుడే ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఓ వెల్కమ్. నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మీకోసం ఒక చిన్న పార్టీని అరేంజ్ చేశాను. వెళ్దాం, అక్కడికే వెళ్దాం. కరణ్ తన పాదాలను చూడడానికి ప్రయత్నిస్తాడు. కానీ పొడువాటి దుస్తుల కారణంగా తన పాదాలు అస్సలు కనిపించవు. ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇంకా ఆ విదేశీ మహిళ వాళ్ళిద్దరి కోసం కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తుంది. ఇది తీసుకోండి, మీ ఇద్దరికి దాహమేస్తుందేమో. యాక్చువల్లీ కాదు,
మేము ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వచ్చామంతే. మాకు దాహంగా లేదు. అరే హా అవుతుంది, తీసుకొని రండి, నాకివ్వండి. సూరజ్ కూల్ డ్రింక్ తాగడం చూసి కరణ్కు చాలా కోపం వస్తుంది. ఇంకా తను కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడే ఆ మహిళ ఇలా అంటుంది, వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్? ఏమీ వద్దండి, మేము ఇలాగే బాగున్నాము. ఇది విని ఆ విదేశీ మహిళ అక్కడే కూర్చుంటుంది. ఇంకా వారిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. చాలాసేపు మాట్లాడిన తర్వాత కరణ్కు ఇలా అనిపిస్తుంది, తను ఏదైతే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడో అది తప్పని తను అనుకుంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అకస్మాత్తుగా సూరజ్కు కళ్ళు తిరగడం మొదలవుతుంది. ఇంకా తను స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఇది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. హో గాడ్, ఇలా ఎలా జరిగింది? మీరు భయపడకండి, తనకప్పుడప్పుడు ఇలాగే అవుతుంది. దానికి సంబంధించిన మందులు నా గదిలోనే ఉన్నాయి. నేనక్కడికెళ్ళి ఇప్పుడే మందులు తీసుకొస్తాను. ఇలా అంటూ కరణ్ వెళ్ళిపోతాడు. తను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి గుర్తుకొస్తుంది రూమ్ కీస్ సూరజ్ పాకెట్లో ఉన్నాయని. ఆ కీస్ తీసుకోవడానికి తిరిగి ఆ విదేశీ మహిళ యొక్క గదికి వెళ్తాడు. ఎలాగైతే తను అక్కడికి చేరుకుంటాడో తనకి ఆ మహిళ కనిపించదు, ఇంకా సూరజ్ కూడా కనిపించడు. కరణ్ భయపడిపోతాడు. ఇంకా సూరజ్ని పిలవడం మొదలు పెడతాడు. సూరజ్, సూరజ్, ఎక్కడున్నావు నువ్వు? హలో మ్యామ్, మీరిక్కడున్నారా? ఎక్స్క్యూజ్ మీ. కొద్దిసేపటి దాకా కరణ్కు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. తను గది లోపలికి వెళ్తాడు. అక్కడి నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఇదెలాంటి శబ్దం? ఈ శబ్దం ఏంటి విచిత్రంగా ఉంది? ఇప్పుడు కరణ్కి భయమేస్తూ ఉంటుంది. ఇప్పుడు తన ఫోన్ తీసుకొని హోటల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళని గదిలోకి రమ్మని చెప్తాడు. దాని తర్వాత తను ఇంకొంచెం లోపలికి వెళ్తాడు. కానీ లోపల చాలా చీకటిగా ఉంటుంది. తను గోడపై చెయ్యి ఇటు అటు అంటూ స్విచ్ బోర్డ్ని వెతుకుతాడు. ఇంకా లైట్ని వేస్తాడు. ఎలాగైతే గదిలోకి వెలుగు వస్తుందో తన పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. తను చూస్తాడు ఆ విదేశీ మహిళ సూరజ్ ఒక రక్తాన్ని తాగుతున్నట్లు. అది చూసి తను చాలా భయపడిపోతాడు. ఇంతలోనే ఆ మహిళ తన స్థలంలో నుండి లేచి ఇలా అంటుంది, ఇప్పుడు నీ వంతు. ఎప్పుడైతే నువ్వు అంతా చూశావో ఇప్పుడు అందరికంటే ముందే నీ రక్తానే తాగుతాను. ఎవరు నువ్వు? ఇప్పటి వరకు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను ఒక రాక్షసిని. కానీ నువ్వు బయట నుంచి వచ్చావు కదా, నువ్వు రాక్షసి ఎలా అవుతావు? నేను ఇక్కడనే నివసిస్తాను. నీలాంటి పిచ్చి వాళ్ళని నా వలలో వేసుకోవడానికి నేను రూపాన్ని మారుస్తాను. ఇలా చేయడం వల్ల నీలాంటి యువకులందరినీ నేను వాళ్ళని నా వలలో పడేసి నేను వాళ్ళ రక్తాన్ని చాలా సులభంగా తాగేస్తాను. ఇలా అంటూ రాక్షసి తన రూపాన్ని మార్చుకుంటుంది. తన వికృతమైన రూపాన్ని చూసి కరణ్ చాలా భయపడిపోతాడు. అప్పుడు రాక్షసి తన దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. నేను నీ శరీరంలో ఒక్క రక్తం చుక్క కూడా వదలను. కరణ్ దగ్గరకు వచ్చి రాక్షసి తన చేతులతో మెడను పట్టుకొని తను ఎలాగైతే తన రక్తాన్ని తాగడానికి సిద్ధమవుతుందో అప్పుడే హోటల్ స్టాఫ్ ఆ ప్రదేశానికి చేరుకుంటారు. వారిని చూసి కరణ్ సహాయం కోసం అరవడం మొదలు పెడతాడు. హోటల్ స్టాఫ్ కరణ్ దగ్గరికి చేరుకుంటారు. ఇంకా కరణ్ అప్పుడే రాక్షసి వైపు వేలు చూపిస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. రాక్షసి అక్కడి నుండి మాయమై కనబడకుండా పోతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎవ్వరికి ఏమీ అర్థం కాదు కొద్ది క్షణంలో ఏం జరిగిందో అని. కరణ్ సూరజ్ దగ్గరికి వెళ్తాడు. తను చూస్తాడు ఇంకా తనకు శ్వాస ఆడుతూ ఉందని. అప్పుడు అందరూ కలిసి వెంటనే హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. నువ్వు బాగున్నావు కదా? నేను బాగున్నాను. నిన్న రాత్రి ఏం జరిగింది? నాకు ఏమీ గుర్తులేదు, కానీ నాకు అనిపించింది నా మెడపైన ఎవరో గట్టిగా కొరుకుతున్నట్లుగా. కరణ్ సూరజ్కు జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తాడు. ఇది అంతా విన్న తర్వాత సూరజ్ చాలా ఆశ్చర్యపోతాడు. దాంతో పాటుగా తను చేసిన తప్పును కూడా తెలుసుకుంటాడు. తను తన స్నేహితుని మాటలు వినలేదని. ఈ ప్రమాదం తర్వాత ఇద్దరు ముంబైకి తిరిగి ప్రయాణమైపోతారు. దాంతో పాటు ఆ హోటల్ వాళ్ళకి ఆ రాత్రి ఏదైతే జరిగిందో దాని వెనుక ఉన్న రహస్యం ఎవ్వరికి తెలియకుండా పోతుంది.
ఇంకా ఆ రాక్షసి నివసిస్తున్న గదిని శాశ్వతంగా మూసివేశారు. ముంబై చేరుకున్న తర్వాత ఇద్దరు స్నేహితులు వారి వారి పనిలో బిజీ అయిపోతారు. ఇంకా ఆ రాత్రి గురించి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుకోరు. హలో స్నేహితులారా, మాకు కమెంట్స్ చేసి తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో అని. ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.